భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం ద్వారా ఆశీస్సులు అందించారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు బాలకృష్ణ. క్యాన్సర్ చికిత్స అందించడంలో దేశంలోనే బసవతారకం హాస్పిటల్ 3వ స్థానంలో ఉందని బాలకృష్ణ తెలిపారు. అఖండ షూటింగ్ వెళ్లినప్పుడు కూడా వర్షం కురిసిందని, అయినా షూటింగ్ ఆగలేదని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. 2028 నాటికి అమరావతిలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వెహికల్ ద్వారా క్యాన్సర్ చికిత్స అందిస్తున్నది బసవతారకం మాత్రమేనని ఆయన చెప్పారు. బసవతారకం హాస్పిటల్ కోసం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న 2 రాష్ట్రాల సీఎంలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా ఈ యొక్క మా సేవల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు మాకు పేషెంట్లు. పక్కన కర్ణాటక కానీ, ఒరిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మొత్తం అన్ని పక్క రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ఇవాళ మన అందిస్తున్న సేవలకి మంచి గుర్తింపు పొంది అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మేము ఇక్కడ ఉచితమైన సేవలు చేయడమే కాదు, మరి దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళ పేదలకు బసవతారకం నిధి అని పేరు పెట్టి దాంతో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే